హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఒక సరికొత్త విషయంతో మీ ముందుకు వచ్చాను. మరి ఆలస్యం ఎందుకు, దాని వివరాలు తెలుసుకుందాం రండి. మెంతి కూరతో చాలా సులువుగా 5 రోజుల్లోనే మన పెరట్లోనే పెంచుకోవచ్చు. మరి అది ఎలాగో తెలుసుకుందాం రండి. దీనికోసం మన ఇంట్లో పాతవేవైనా పాడైపోయిన టబ్బులను తీసుకోండి. దానిలో 3 వంతుల వరకు మట్టిని నింపుకోండి. ముందుగా దీనికోసం మెంతులను రాత్రే నానబెట్టుకుని ఉంచుకోండి. తెల్లారిన తర్వాత వాటిని తీసుకుని పల్సటి తడి క్లాత్లో కట్టి మూటలాగా కట్టండి. అప్పుడు రెండో రోజుకి అవి మొలకలు వస్తాయి. అప్పుడు ఈ మొలకలను తీసుకువెళ్ళి మీరు ముందుగా పోసుకున్న మట్టిలో వేయండి. తర్వాత పై భాగంలో ఇంకా కొద్దిగా మట్టిని పల్సగా చిలకరించండి. దీని మీద కొద్దిగా నీళ్లు చల్లుతూ ఉండండి ప్రతిరోజు. రోజు రోజుకి మొక్క కొద్దిగా పెరగడం ప్రారంభమవుతుంది. 5 రోజులు చేసేసరికి మన మెంతి కూర సాగుకి రెడీ అవుతుంది. ఇంట్లో ఎలాంటి ఎరువులు వేయాల్సిన అవసరం లేదు. ఎరువులు లేని ఆకుకూర మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజకరం. మన పెరట్లోనూ మిద్ది పైన ఎలాగైనా సరే సులువుగా పండించుకోవచ్చు. చాలా ఆహార ప్రయోజనాలు ఉన్నాయి. మెంతి కూరతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు. మరి అవేమిటో తెలుసుకుందాం రండి. ఆకుకూరలు ఆరోగ్యానికి మంచివి. అనేక రకాల ఆకుకూరల్లో మెంతి కూర ఒకటి. దీనిని ఒక ఔషధంగా కూడా పరిగణిస్తారు. మెంతులను సువాసన ద్రవ్యంగా, మసాలా దినుసుల్లో ఒకటిగా ఉపయోగిస్తాం. మెంతి కూరలో అతి విలువైన పోషకాలు కూడా ఉంటాయి. మెంతి కూరను అధికంగా ఆహారంలో కూడా ఉపయోగిస్తారు. వీటిలో పోషకాలు ఎక్కువ. పెరటిలో పెంచడం తేలిక. విత్తనాలు చల్లిన కొద్ది రోజుల్లో మొక్కల ఆకులను మనం ఆహారంగా వాడుకోవచ్చు. ఇక పచ్చటి మెంతి కూర ఆకు ఎంతో రుచికరంగాను ఔషధ విలువలు కలిగి ఉంటుంది. ఈ ఆకులను ఎండబెట్టి కొన్ని ఆహార పదార్థాల్లో వాడుకోవచ్చు. ఎండిన ఆకులు సైతం ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా మెంతి ఆకులను చలికాలంలో తప్పనిసరిగా తినాలి. మెంతి కూర తినడం వల్ల నడుము నొప్పి వంటి బాధల నుండి ఉపశమనం లభిస్తుంది. మహిళలకు ఋతుస్రావం సమయంలో వచ్చే కడుపు నొప్పిని కూడా తగ్గిస్తుంది మెంతి కూర. ముఖ్యంగా మెంతి ఆకులను రెగ్యులర్గా తినడం వల్ల లివర్ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. గ్యాస్, పేగుల్లో ఏర్పడే సమస్యలు తొలగిస్తుంది. శ్వాసకోశం వ్యాధుల్ని తగ్గిస్తుంది. మెంతుల్లో కావాల్సినంత పీచు పదార్థాలు, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి. దీంతోపాటు విటమిన్ సి, B1, B2, కాల్షియం, విటమిన్ కే కూడా ఉంటాయి. ఈ ఆకులను ఎండబెట్టి కొన్ని ఆహార పదార్థాల్లో వాడుకోవచ్చు. ఎండిన ఆకులు సైతం ఎంతో మేలు చేస్తాయి. చలికాలంలో జీర్ణ సమస్యలు సహజంగానే వస్తుంటాయి. మెంతి ఆకులను నిత్యం తీసుకుంటే షుగర్ వ్యాధి నియంత్రణకు మంచి ఫలితాలను ఇస్తుంది. మెంతిలో ప్రోటీన్లు, నికోటినిక్ యాసిడ్ కూడా ఉంటాయి. ఇవి వెంట్రుకల చక్కటి ఎదుగుదలకు తోడ్పడతాయి. శీతాకాలంలో మనం తీసుకునే ఆహారంలో మెంతి కూర లేదా మెంతి ఆకులను వివిధ మార్గాల ద్వారా చేర్చుకోవచ్చు. చలికాలం వచ్చిందంటే చాలు, తాజా మెంతి ఆకులు మార్కెట్లో లభిస్తాయి. ఎండిన మెంతి ఆకులు, మెంతి గింజలను మన కూరల్లో, మనం తినే ఆహార పదార్థాల్లో జోడించుకుంటే ఆరోగ్యానికి మంచిది. కొలెస్ట్రాల్ను తగ్గించడానికి, మధుమేహాన్ని నియంత్రించడానికి ఆయుర్వేదంలో వీటిని ఔషధంగా ఉపయోగిస్తారు. మెంతి కూరను పప్పుతో కలిసి వంటకంగా చేసుకోవచ్చు. అలాగే పరోటా లేదా ఇతర కూరల్లో కూడా చేర్చుకోవచ్చు. మెంతి కూర వల్లే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం. గుండె సంబంధిత సమస్యలకు చికిత్స. గెలాక్టోమన్నన్ ఉండటం వల్ల మీ గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో మెంతులు కీలక పాత్ర పోషిస్తాయి. ఇది అధిక మొత్తంలో పొటాషియంను కలిగి ఉంటుంది. రక్తపోటును నియంత్రించడానికి మెంతు ఆకులో ఉండే పదార్థాలు సహాయపడతాయి. యాంటీబయాటిక్, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా మెంతి ఆకులు సహాయపడతాయి. ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రేరేపించడానికి బాధ్యత వహించే అమైనో ఆమ్లాలను కూడా కలిగి ఉంటుంది. ఎముకలు దృఢంగా ఉండటానికి సహాయపడుతుంది. మెంతి కూర తీసుకోవడం ద్వారా ఎముకల ఆరోగ్యం దృఢంగా ఉంటుంది. మెంతి ఆకులు విటమిన్ కే యొక్క అద్భుతమైన మూలాలు. ఎముకలో ఆస్టియోట్రోఫిక్ చర్యను ప్రోత్సహించడం ద్వారా ఎముక ద్రవ్యరాశిని బలోపేతం చేయడంలో విటమిన్ కే ముఖ్య పాత్రను కలిగి ఉంటుంది. మరి ఆహారంలో ఎలా జోడించాలి రండి తెలుసుకుందాం. సలాడ్. మెంతి ఆకులను తక్కువ నూనెలో కొద్దిగా ఉల్లిపాయలు కలిపి వేయించాలి. తరిగిన టమాటాలు, నిమ్మకాయలు, కొంత బెల్లం, మసాలా దినుసులు జోడించి సలాడ్గా చేసుకోవచ్చు. సూప్. మెంతి సూప్ తాగడం శీతాకాలంలో ఆరోగ్యకరం. తాజా మెంతి ఆకులు, టమాటాలు, ఉల్లిపాయలు, దంచిన మిరియాలతో మెంతి ఆకుల సూప్ తయారు చేసుకోవచ్చు. పరోటా. తాజా మెంతి ఆకులను గోధుమ పిండిలో చేర్చి పరాటాలను తయారు చేయడానికి కూడా ఉపయోగించవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే మెంతి కూరను మన ఇంట్లోనే పండించుకుందాం రండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దీన్ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన డాటర్ ఆఫ్ జర్నలిస్ట్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.